ఈ లోకంలో మీరు చేయవలసిన పని పూర్తయింది, మరింత ఉన్నత లోకాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు ఆ పనిని విజయవంతంగా నిర్వర్తించండి అని మనం ఒక అభినందనలతో ఈ విధంగా ధ్యానం చేస్తూ ఆ యొక్క ధ్యాన శక్తిని ఆ సోల్కి అందించినట్లయితే ఏదైనా ఇంకా ఆ ఆత్మలో ఒక మారుమూల కించిత్తు ఆ యొక్క కోరికలు, వ్యామోహం, ఆ యొక్క అటాచ్మెంట్ ఉన్నవన్నీ కూడా సమూలాగ్రంగా తుడిచిపెట్టబడి ఈరోజు మనం ఇచ్చేటువంటి యొక్క ధ్యాన శక్తితో, మన యొక్క సంకల్ప శక్తితో ఆ ఆత్మ తన యొక్క డెస్టినీ, తన యొక్క గమ్యాన్ని చేరుకుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. కొంతమందికి ధ్యానమిత్రులకి ఈ విషయం తెలిసే ఉంటుంది. ఈ చిన్న స్టోరీ, కబీర్ దాస్ అనేటువంటి ఒక మహా తత్వవేత్త, ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని వడపోసినటువంటి ఒక యోగీశ్వరుడు కబీర్ దాస్. ఎంతమంది తెలుసు పేరు? కబీర్ దాస్ ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలుసు, ఎవరికి తెలియంది ఏం కాదు. సో ఆయన ఒక విషయాన్ని ప్రజలందరికీ, ఆ ఊరి ప్రజలందరికీ తెలియచెప్పాలని చెప్పి మహానుభావులు ఏం చేస్తుంటారంటే ఏదైనా ఒక విషయాన్ని స్ట్రైట్గా చెప్పరు. ఏదో ఒక సంఘటన ద్వారా, ఏదో ఒక దృశ్యం ద్వారా ప్రజలకి అందిస్తే ఆ విషయం స్పష్టంగా మైండ్లో నిక్షిప్తమవుతుంది. మనం ఆధ్యాత్మిక అగ్రగణ్యుడైనటువంటి యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని తీసుకుంటే కూడా ఏ విషయం చెప్పాలన్నా ఆయన నోటితో చెప్పేవారు కాదు. ఒక సత్యాన్ని ప్రజలకి తెలియచెప్పాలనుకుంటే దానికి సంబంధించిన ఒక సంఘటనని ఆయన క్రియేట్ చేసేవారు. ఆ సంఘటన ద్వారా ఆ సత్యం వాళ్ళకి అవగతం అవడం కోసం. అలాగే మహానుభావులందరూ కూడా ఆ సత్యాన్ని చెప్పినట్లయితే, డైరెక్ట్గా చెప్పినట్లయితే ఎవరికి అర్థం కాదని చెప్పేసి ఆయన ఏం చేసేవారంటే, ఆయనకి ఆ ఊళ్ళో ఒక బావి దగ్గర నీళ్లు బకెట్తో ఆ బావిలోంచి నీళ్లు తోడి ఒక్కొక్క బకెటు నేల మీద పోస్తూ ఉండేవాడు. అలా ప్రతిరోజు అలా పోస్తూనే ఉండేవాడు. కొద్ది రోజులు ఆ ఊరి ప్రజలందరూ కూడా ఏమోలే ఏదో చేసుకుంటున్నాడే, కబీర్ దాస్ ఒప్పించాడు, ఏదో చేసుకుంటున్నాడులే అని చెప్పేసి సరిపెట్టుకుంటారు. అలా కొద్ది రోజుల తర్వాత ప్రతిరోజు ఇదే పని చేస్తున్నాడని చెప్పేసి ఆ ఊరి గ్రామస్తులు అందరూ కలిసి, ఏమయ్యా నీకేమన్నా పిచ్చా, రోజు బావిలో తీసి నీళ్లు పారబోస్తున్నావేంటి, ఎందుకు అంటాడు. అక్కడి నుంచి ఒక 4 యోజనాల దూరంలో నా పొలం ఉంది. అంటే ఒక యోజనం అంటే సుమారుగా 4.5 కిలోమీటరు, అంటే సుమారు 17-18 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి నా పొలం తడవడానికి ఈ బావిలో నీళ్ళని, బావి బకెట్ అంత ఉంటుంది, చిన్న బకెట్, ఆ బకెట్తో నేను పోస్తున్నాను అంటాడు. అప్పుడు గ్రామస్తులు అంటారు, ఏమయ్యా నీకేమన్నా పిచ్చా, నువ్వు పెద్ద ఆధ్యాత్మికవేత్తవి, నువ్వు పెద్ద తెలివిగలవాడు అనుకుంటున్నావు, ఈ బకెట్తో నీళ్లు తోడి అలా పోయటం వలన ఎక్కడో 20 కిలోమీటర్ల అవతల ఉన్న నీ పొలం తడుస్తుందా? ఎప్పటికి తడిసాను అసలు? ఒక బకెట్ పోస్తున్నావు, మళ్ళీ ఇంకో బకెట్ పోస్తున్నావు, ఆ భూమి నీళ్ళలోకి ఇంకిపోతున్నాయి. ఈ నీళ్ళు ఎప్పటిలే నీ పొలాన్ని తడుపుతుంది? నీకు కొద్దిగానే బుర్ర లేదా, కొద్దిగానే ఆలోచన లేదా అని అడుగుతారు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, నిజమేనయ్యా, నాకు నిజంగానే బుర్ర లేదు, ఈ నీళ్ళు అక్కడికి వెళ్ళి నా పొలాన్ని తడుపుతే నా ఆలోచన నాకు కూడా కలగలేదు, నాకు బుర్ర లేదు. సరే, నాకు ఎలాగో బుర్ర లేదు, మరి ఈ ఊరి గ్రామస్తులందరూ ఏం చేస్తున్నారు? తండ్రి పోయాడనో, తల్లి పోయిందనో, తమ్ముడు పోయాడనో, అన్న పోయాడనో పితృతర్పణాలని చెప్పేసి అన్నం ముద్దలు చేసి మీరు పెడుతున్నారు, నీళ్ళల్లో వదిలిపెడుతున్నారు.
ఏదో లోకంలో ఎక్కడో లోకంలో ఉన్నటువంటి ఆత్మకి మీరు పెట్టే ఈ తిండి చేరుతుందా? మరి మీరు చేసే ఆ పని కరెక్టే అయితే నేను చేసే పని ఈ పని కూడా కరెక్టే. మీరు చేసే పని అది తెలివి తక్కువ పని అయితే నేను చేసే పని కూడా తెలివి తక్కువ పని. ఇప్పుడు చెప్పండి అవసరమా అంటాడు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది నిజమే కదా, మనం సంవత్సరం పితృదేవతల పేరిట ఏదో పిండాలు పెడుతున్నాము, ఏదో అవి పెడుతున్నాము, ఇవి నిజంగా ఏదో లోకంలో ఉన్నటువంటి ఆత్మకి చేరతాయా? చేరతాయా అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరుగా? అయితే మీ అందరూ ఒకసారి గట్టిగా మీరే చప్పట్లు కొట్టుకోండి. పురోహితుల్ని కదిలించినట్లయితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఎందుకండి మరి ఈ పితృతర్పణాలు సంవత్సరం వచ్చినప్పుడు పుష్కరాలు వచ్చినప్పుడు పర్టికులర్గా పుష్కరాలు వచ్చినప్పుడే 11 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి కదా పుష్కరాలు. ఆ పుష్కరాలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. మిగతా సమయంలో సంవత్సరంలో పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు. ఆ పుష్కరాలు వచ్చినప్పుడు మనం పెట్టేటువంటి ఈ తర్పణాలన్నీ కూడా వాళ్ళకి చెందుతాయి. అంటే కొంతమంది సంవత్సరం చేసేవాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. సంవత్సరం చేయకపోయినా పర్వాలేదు, 11 సంవత్సరాలు ఒకసారి చేస్తే సరిపోతుంది అంటాడు. అంటే నిజంగా వాడికి శరీరం ఉంటే కనుక, వాడు తినే శక్తి ఉంటే కనుక ఆత్మకి 11 సంవత్సరాలు పస్తుంచి 11వ సంవత్సరం మనం పెడుతున్నామా? 10 సంవత్సరాలు పస్తుంచి 11వ సంవత్సరం మనం పెడుతున్నామా? పెట్టచ్చా మరి అలాగే పస్తుంచి? అంటే ఇది ఏంటంటే దీన్ని వాళ్ళే చెప్తారు, ఏమంటే అమెండ్మెంట్స్ అండి అంటారు. అంటే సర్దుబాట్లు. సంవత్సరం కుదరట్లేదు కాబట్టి 11వ సంవత్సరం చేయాలి, ఒక సర్దుబాటు అంతే. అంటే ఈ సర్దుబాట్లు అనేది మనం మానసికంగా మనం చేసుకునే తప్ప దైవ నియమంలో దైవ న్యాయంలో ఎక్కడా లేదు. భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విషయం మరి మీ అందరూ చదివారో లేదు నాకు తెలియదు. ఈ వైదిక కర్మలు, ఈ కర్మకాండలు ఎవరికి అవసరం లేదు అనే విషయంలో భగవానుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, సకల శాస్త్రాలు తెలిసిన వాడికి, సత్యం తెలిసిన వాడికి, ఆధ్యాత్మిక తత్వం తెలిసిన వాడికి ఏ కర్మకాండలతో పని లేదు. సో మరి ఎవరికి అవసరం ఈ కర్మకాండలు అంటే, సమాజం విచ్చలవిడితనంగా పోకుండా ఉండడానికి, ఒక సరి అయినటువంటి మార్గంలో వెళ్ళడానికి, పెద్దల పట్ల గౌరవభావం ఉండటం కోసం ఎవరికి ఆ కర్మకాండలు అంటే, పండితులు కాని వారికి, పామరులు అయిన వారికి. పామరులు అంటే ఎవరండి పామరులు అంటే? అక్షర జ్ఞానం లేనివాడు, పాండిత్యం లేనివాడు, పాండిత్యం తెలియనివాడు, ఆధ్యాత్మిక తెలియనివాడు, వీళ్ళందరూ కూడా పామరులు అని చెప్పబడతారు. ఆ పామరుల కోసం నిర్దేశించబడినది ఈ యొక్క కర్మకాండలు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు మరి భగవద్గీతలో సుస్పష్టంగా చెప్పాడు. కర్మకాండాలతో పని లేదు అని చెప్పేసి ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాత్రమే చెప్పడం లేదు. ఏనాడో కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. మరి అలా చెప్పినప్పుడు ఈరోజునటువంటి పురోహితులు వీళ్ళందరూ మనల్ని కర్మకాండాల వైపు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అని అంటే, ఇందాక చెప్పిన విధంగా సమాజం అనేది భ్రష్టు పట్టిపోకుండా, సమాజంలో విచ్చలవిడితనం లేకుండా ఉండడానికి, ఏదో ఒక మార్గంలో ప్రయాణం చేయడానికి, పెద్దల పట్ల గౌరవం ఉండడానికి, దానికోసం మాత్రమే ఇవి చేయడం కోసం వారి యొక్క భుక్తి, వారికి కూడా సమాజంలో ప్రతి ఒక్కరూ బ్రతకాలి కాబట్టి వారికి కూడా భుక్తి కోసం. ఎందుకంటే ఆ రోజు మనం ఇచ్చేటువంటి కొన్ని స్వయం పాకం అలా ఇవ్వడం వలన ఇచ్చే గుణం, అంటే ప్రతి ఒక్కరికి పంచేటువంటి గుణం ప్రజల్లో అలవాటు చేయడం కోసం
పెట్టబడినటువంటి సాంప్రదాయాలు ఈ యొక్క సాంప్రదాయాలన్నీ కూడా. మనం సాంప్రదాయాల్ని ఎప్పుడు కూడా పైన చూడకూడదండి. సాంప్రదాయాల యొక్క అంతరార్థాల్లోకి ప్రవేశించాలి. అంటే ఇప్పుడు సహజంగా మనకి కాకులు ఉన్నాయండి, కాకులు ఉన్నాయి. కాకులకి మిగతా సందర్భంలో మనం తినే ఆహార పదార్థాలు ఎప్పుడైనా పైకి తీసుకెళ్ళి డాబా పైన తీసుకెళ్ళి కానీ ఎప్పుడైనా పెడతామా? ఎప్పుడైనా పెడతామా? మీరు సరే సార్, మీరు మాస్టర్, మీరు రామాదేవి గారు పెడతారు, సరే ఒకళ్ళిద్దరు ముగ్గురు పెడతారు. కానీ అంటే మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత, మనం సత్యం తెలుసుకున్న తర్వాత మనం రెగ్యులర్గా పక్షుల్ని ప్రేమించాలి, జంతువుల్ని ప్రేమించాలని సంగతి మన అందరికీ పిరమిడ్ మాస్టర్లు అందరికీ తెలుసు. మరి ధ్యానం తెలియని వాళ్ళు కూడా కొద్దిగా మంది ఉన్నారు కదా, కొద్దిగా గొప్ప ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా తెలియాలిగా. సో మిగతా సమయాల్లో కాకులకి మనం పెట్టాం. కాబట్టి ఈ విధంగా పితృదేవతలు కాకి రూపంలో వచ్చి ఆ యొక్క పదార్థాలను తీసుకుంటారు. మా నాన్నగారు మా అమ్మగారు పోయారు, సపోజ్ వాళ్ళు వచ్చి, మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళు వచ్చి పితృ రూపంలో ఈ ఆహార పదార్థాన్ని తీసుకుంటారు అని పురోహితుడు చెబితే మనం పెడతాం. అదే ఆ విషయం పురోహితుడు చెప్పలేదనుకోండి, పెద్దగా పట్టించుకో, మనం కాకి ప్రత్యేకంగా ఏం పెట్టాం. సో కాబట్టి ఆ విధంగా, అంటే ఆ విధంగా కాకుల్ని మనం ప్రేమించడానికి, పక్షుల్ని మనం ప్రేమించడానికి. కుక్కలు ఉన్నాయి, ఏదైనా మన ఇంట్లో మిగిలిపోయిన పదార్థాలు దాన్ని తీసుకొచ్చి పెడతాం. ఒకవేళ మిగలలేదు, ప్రత్యేకంగా మనం వండుకున్న వంటలో ఎవరు పెట్టరు. మనం వండుకున్న వంటలో కుక్క కొద్ది భాగం తీసుకెళ్ళి ఎవరు పెట్టరు. కానీ కుక్కల్ని సైతం ప్రేమించాలి అనేటువంటి సాంప్రదాయాన్ని ప్రజలకి అందించడం కోసం హిందూ సాంప్రదాయంలో పురోహితులు భైరవ పూజ అని పెట్టారు. ఏంటండి అది? ఆ భైరవ పూజ చేయడం వలన ఆ గారెల దండం ఏదో దానికి వేసి తృప్తిగా దానికి మనం ఏ విధంగా మనం ప్లేట్లో అన్ని పదార్థాలు పెట్టుకుని తింటామో అదేవిధంగా ఆ యొక్క కుక్కకి ఆ రోజు ఆ పదార్థాలన్నీ నైవేద్యం పెడతాం. ఈ భైరవ పూజ అనేది లేదు, వాళ్ళ కుక్కకు పెట్టాల్సిన పని లేదు అని సాంప్రదాయంలో ఉంటే, మనం ప్రత్యేకంగా మనం తిన్న ఆహార పదార్థాలని ఎవరైనా ఇస్తరులో తీసుకెళ్ళి పెడతారా? పెట్టరు. కాబట్టి ఆ సాంప్రదాయం ఆ విధంగా వచ్చిందనమాట. ఇంకొక రకంగా ఆవులు ఉన్నాయి. హిందూ సాంప్రదాయంలో ఆవులను అందరూ పూజిస్తాం కదా. మరి ఆవుకి కాళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడు, తల దగ్గర దేవుడు ఉన్నాడు, తోక దగ్గర దేవుడు ఉన్నాడు, తల దగ్గర దేవుడు ఉన్నాడు అని చెబితే దాన్ని చక్కగా అట్టిపళ్ళు లేకపోతే ఇంకోటో తీసుకెళ్ళి పెడతాం. అవన్నీ లేవు అని చెప్తే సహజంగా ఉంటుంది, అంత ప్రత్యేకంగా మనం శ్రద్ధ తీసుకోం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అన్నీ తెలియని విషయాలేం కాదు. ఇవన్నీ కూడా, ఈ సాంప్రదాయాలన్నిటి కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి జంతు సామ్రాజ్యాన్ని, పక్షి సామ్రాజ్యాన్ని, వృక్ష సామ్రాజ్యాన్ని ప్రేమించడం కోసం. సెమి వృక్షాన్ని పూజ చేస్తే పుణ్యం కలుగుతుందనేది ఒక సాంప్రదాయం. దాని ద్వారా ఏం తెలుసుకోవాలి? మనం వృక్ష సామ్రాజ్యాన్ని మనం ప్రేమించాలి మనతో పాటు. అదేవిధంగా జంతు సామ్రాజ్యాన్ని మనం ప్రేమించాలి, పక్షి సామ్రాజ్యాన్ని మనం ప్రేమించాలి. సో వీటన్నిటి యొక్క ప్రేమతత్వాన్ని తెలియజేయడం కోసమే ఈ సాంప్రదాయాలన్నీ పెట్టబడినాయి. సాంప్రదాయాల్ని సాంప్రదాయాలుగానే అర్థం చేసుకోవాలి, కానీ మూఢ విశ్వాసాలతో, అంధవిశ్వాసాలతో వాటిని పాటించకూడదు. అది చేయకపోతే పెద్ద అంతర్జాతీయ నేరమేమో అని ఫీల్ అయిపోతారు. ఆ రోజు ఆ యొక్క కాకి ఆ యొక్క పిండం పెట్టకపోతే అది అంతర్జాతీయ నేరమేమో, మా నాన్నగారు తినరేమో, మా నాన్నగారు వచ్చారేమో, మా అమ్మగారు వచ్చారేమో అంటే తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమతో ఆ యొక్క పక్షులకి మనం పిండం పెడతాం. ఒకసారి నేను పురోహితుడి గారిని అడిగా, 13వ రోజు 14వ రోజు కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ కార్యక్రమాలప్పుడు ఇంత ముద్దలు బియ్యం ముద్దలు, బియ్యపు రవ్వ అన్నీ కలిపి ముద్ద అవి చేసి ముద్దలు 3 ముద్దలు చేసి నదిలో కల్పిస్తాడనమాట. ఏమండి, ఈ ముద్దలు తీసుకెళ్ళి నదిలో కలపడం వలన ఏమిటండి ప్రయోజనం? అవన్నీ కరిగిపోతాయి కదా.
అని అడిగితే కాదండి, పితృదేవతలు మీరు ఎప్పుడైతే ముద్ద పెడుతున్నారో వాళ్ళ నీళ్ళలోంచి వచ్చి ఇలా చేయబడతారండి అన్నాడు. ఓహో, అలా చేయబడతారా? ఎక్కడో ఉన్న పితృదేవతలు ఇక్కడికి ఈ నది దగ్గరకు వచ్చి చేయబడతారా, తీసుకుంటారా? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ఆత్మకి చావు లేదు, ఆత్మ శస్త్రాలతో చంపబడదు, నీటిలో మునగజాలదు, అగ్నిలో దహింపజాలదు, ఆత్మకి ఆహార మైదునాలతో సంబంధం లేదు. మరి ఇలా చెప్పినప్పుడు మనం పెట్టే పదార్థం ఏ విధంగా తీసుకుంటుంది ఆత్మ? ఇక్కడ కొంత అవగాహన మనకు కావాలి కదా. అంటే ఎందుకు పెట్టారు ఈ సాంప్రదాయం అనుకున్నప్పుడు, ఈ పెట్టేటువంటి ఈ యొక్క బియ్యపిండి ముద్దలు కానివ్వండి, ఏయైనా అరటిపళ్ళు కానివ్వండి, ఇవన్నీ నీళ్ళలోకి వెళ్ళినప్పుడు ఆ నీళ్ళలో ఉండేటువంటి చేపలు, ఆ నీళ్ళలో ఉండేటువంటి చిన్నటువంటి క్రిమికీటకాలు, వాటికి ఆహారం కోసం ఈ ముద్దలు సాంప్రదాయంలో నిర్దేశించబడినాయి. కాబట్టి ఈ విధంగా మన సాంప్రదాయాల్ని అర్థం చేసుకున్నట్లయితే సాంప్రదాయాన్ని సాంప్రదాయంగా తీసుకుని చేయొచ్చు. మూఢ విశ్వాసాలతో, మూఢభక్తితో ఎప్పుడు కూడా చేయకూడదని చెప్పడానికి ఇవి చక్కటి ఉదాహరణలు అన్నమాట. కాబట్టి ఈరోజు మరొకసారి మిమ్మల్ని ఇంకా బోరు కొట్టించకుండా, ఉదయేశ్వరరావు గారి ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క ఈరోజు మనం అందించేటువంటి ఈ యొక్క ధ్యాన శక్తితో, సంగీత పిప్పల ప్రసాద్ గారి సంగీత నాద శక్తితో వారు మరింత ఉన్నత లోకాలకి వెళ్ళాలని చెప్పేసి మనందరం కూడా హృదయపూర్వకంగా మనం సంకల్పిద్దాం. లాస్ట్ ఇయర్ మనం చక్కగా 100 మందితో వారి యొక్క కార్యక్రమాన్ని, ఉదయేశ్వర కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా సరిపెట్టేస్తారు ఎక్కడన్నా అయితే. చేసాం కదా మొదటి సంవత్సరం. రెండో సంవత్సరం ఏం చేస్తారంటే ఆ ఇంటి పేరట ఉన్నటువంటి వాళ్ళను, సహజంగా కుటుంబ సభ్యులను 10 మందిని పిలుచుకొని తూతూ మంత్రం కింద చేసుకునేటటువంటి రోజుల్లో లేదండి, సంవత్సరానికి ఒక పర్యాయం ఈ ధ్యానాన్ని మా నాన్నగారి పేరు మీద అందరికీ గుర్తు చేస్తూ సాధన చేయించాలి అని ఆ తల్లిగారు, ఆ కుమారులు చేసుకున్నటువంటి సంకల్పానికి, అందులో మనందరినీ భాగస్థులు చేసినందుకు ఆ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని మనందరం కూడా వారిని అభినందిస్తూ ఒక 5 నిమిషాలు ఈ కార్యక్రమాన్ని ధ్యానంతో ప్రారంభించుకుందాం. చెన్నకేశ్వరరావు గారు ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత నాకు ఆయనతో ట్రావెల్ చేయలేదు. నేను ప్రెసిడెంట్ గారంటే ఏయో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని వీళ్ళని అరేంజ్ చేసి ఏయో చేస్తారనే ఆలోచన ఉంది నాకు. ఒక 2 రోజుల క్రితం సింగనగర్లో ప్రోగ్రాం చేసినప్పుడు ఆయన ఆ వాగ్దాటి విన్నాను, హ్యాపీ ఫీల్ అయ్యాం. ఈరోజు ఇంకా కొంచెం సబ్జెక్ట్ చెప్తూ ఆయన ఒక క్లారిటీ కూడా ఇచ్చారు ఆయన. నేను దానికి హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మన పూర్వపు సాంప్రదాయాలు ఏది కూడా తప్పు కాదు. ఇది మనం ఏదో మనకు మైక్ ఇచ్చారు కదా, వాళ్ళది అక్కడ తప్పు, వీళ్ళది ఇట్టా తప్పు, వాళ్ళది అట్టా తప్పు అని మనం చెప్పడం కంటే ఆ సాంప్రదాయంలో కూడా ఒక ప్రయోజనం ఉంది. ప్రయోజనం లేకుండా మన పెద్దవాళ్ళు ఏ సాంప్రదాయాన్ని మనకు అందించలేదు. ఆ ప్రయోజనం ఏంటంటే ఆ పిండాలు కాకులకు పెట్టడం, ఆ రోజు స్పెషల్గా వాటికి ఆహారం ఇవ్వడం, ఆ బియ్యపు ముద్దలు నీళ్ళల్లో విడిచిపెడితే కొన్ని జీవులు వాటికి ఆహారం లేదా అని మళ్ళీ వితండవాదం వేస్తే మనం ఏం చేయలేం. ఉన్నా కానీ మన వంతు ఆయన పేరు మీద, ఆవిడ పేరు మీద ఆ రోజు మరికొన్ని జీవులకి ఆహారాన్ని అందించడం, 10 మందిని పిలుచుకోవడం, భోజనం చేయడం. సామాజిక ధర్మం ఏంటంటే ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులందరూ ఏదో అకేషన్లో కలుస్తూ ఉంటే ఈ అప్ అండ్ డౌన్స్ అనేవి తెలుస్తాయి. వీడు తక్కువ దిగజారిపోతున్నాడు లేదా వీడు పైకి వెళ్తున్నాడు, ఈ విషయాలు తెలిస్తే వాళ్ళని ఆదుకుంటారు, వీళ్ళని వాళ్ళతో రిలేషన్ చేస్తారు. ఇవన్నీ కూడా ఆ కుటుంబ
వ్యవస్థని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడి మన పెద్దలు పెట్టింది ఏది తప్పు కాదు. అలా అని మళ్ళీ మనం త్యాదస్థంలోకి వెళ్ళి ఇంకా అది చెయ్యకపోతే మా నాన్నగారికి ఫుడ్ లేదు అనుకుంటే అది మూర్ఖత. దానికి చక్కగా ఆయన క్లారిటీ ఇచ్చినందుకు ఈ రోజు నుంచి చెన్నకేశ్వరరావు గారికి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తే 5 నిమిషాలు చేతి వేళల్లో వేళ్ళు పెట్టుకోండి, ఆ చేతులు ఒడిలో పెట్టుకోండి, కాళ్ళు 2 ఇలా క్రాస్ చేసుకోండి, హాయిగా కుర్చీలకి జారబడండి. శరీరానికి ఏ ఇబ్బంది లేకుండా స్థిరంగా సుఖంగా ఉంచుకోండి ఆ శరీరాన్ని. సెల్ ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు మనందరం ధ్యానం చేసుకుని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. మనందరికీ తెలుసు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని. ఎవరో ఒక్కరిద్దరు తెలియనటువంటి వారు ఉంటే గమనించండి. ఈ టైంలో ఏ మంత్రం వద్దు, ఏ తంత్రం వద్దు, ఏ దైవ రూపాలతో పని లేదు. కేవలం సహజంగా మన లోపలికి బయటికి సంచరిస్తున్నటువంటి మన ప్రాణవాయువు శ్వాసని అది ఎలా వెళుతోంది, ఎలా వస్తుందో గమనిద్దాం. జస్ట్ ఫర్ ఓన్లీ అబ్జర్వ్ టు అవర్ నార్మల్ బ్రెత్. శ్వాస మీద ధ్యాస. बुद्धं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, श्वासोऽहं शरणं गच्छामि, ध्यानं शरणं गच्छामि, समस्तं शरणं गच्छामि, योगं शरणं गच्छामि, सर्वरोगहरणं गच्छामि, सकलभोगकारणं गच्छामि, सत्यज्ञानप्रसादिनि शरणं गच्छामि।
ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస. దయచేసి ఈ కార్యక్రమంలో ఈ హాల్లో ఉన్నటువంటి వారు మీకు అవకాశం ఉంటే కళ్ళు మూసుకొని ఈ 5 నిమిషాలు శ్వాసను గమనించండి. ఒద్దుగోలా మాట్లాడుకుంటూనే ఉంటాం కదా, ఇళ్లల్లోనూ బయట రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ. ఈ టైము మాట్లాడుకునే టైం కాదమ్మా. చేతి వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుని శ్వాసను గమనించండి ప్లీజ్ ప్లీజ్. ఇది ఒక మతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి, వేరే ఎవరికో సంబంధించింది కాదు. 14 రోజులు నిద్రపోకపోతే శరీరం విడిచిపెట్టేస్తారు చాలామంది. కేవలం 14 రోజులు. అటువంటిది 8 నెలలు అయింది పడుకొని. ఇక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు, రాత్రి పగలు ధ్యానమే చేస్తున్నాడు. ఏ టాబ్లెట్ అవసరం లేదు, ఏ హార్దిక సమస్యలు ఉండవు. కేవలం కూసంత శ్వాసను గమనిస్తే ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. చెలువ
నటి తలదాల్చి చరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి శ్వాసోహం శరణం గచ్ఛామి సమస్తం శరణం గచ్ఛామి సమస్తం శరణం గచ్ఛామి. ఈ పాట ఎక్కడ వినపడుతుందో అక్కడ పత్రిజీ ఉంటాడు. ఎందుకంటే ఆ రోజు అన్నమయ్య ఏ ఉద్దేశంతో ఈ పాట ద్వారా సత్యాన్ని చెప్పాడో తెలీదు, కానీ పత్రి మహారాజు నోటిలో పడిన తర్వాత ఈ పాట యొక్క పూర్తి అంతరార్థం, నేను దుఃఖంలో ఉన్నాను, ఏదో కర్మ చేసుకున్నాను, ఎప్పుడో ఏ కర్మ చేసుకున్నాను, ఇప్పుడు అనుభవిస్తున్నానని ఏడ్చేటటువంటి వాళ్ళు కనుక ఈ పాట వింటే వెంటనే ఆ ఏడుపు నుంచి బయటపడి మహదానందంలో జీవిస్తారు. ఈ పాటలో అంతరార్థాన్ని అంత అద్భుతంగా తెలియచేశాడు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్. ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస. నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము హరి. నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము. నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము. నాటి బ్రతుకు నాటకము నాటకము. పుట్టుటయు నిజము పోవుటయు నిజము. పుట్టుటయు నిజము పోవుటయు నిజము. నటనడి మీ పని నాటకము. పుట్టుటయు నిజము పోవుటయు నిజము. నటనడి మీ పని నాటకము. ఎట్టనెదుటే గలదు ఈ ప్రపంచము. ఎట్టనెదుటే గలదు ఈ ప్రపంచము. కట్టకడ పట్టిది కైవల్యము. నాటి బ్రతుకు
నాటకము నాటకము కుడి చేరన్నము కోక చుట్టెడిది కుడి చేరన్నము కోక చుట్టెడిది నడుమంత్రపు పని నాటకము కుడి చేరన్నము కోక చుట్టెడిది నడుమంత్రపు పని నాటకము ఎట్టనెదుటే గలదు ఈ ప్రపంచము ఎట్టనెదుటే గలదు ఈ ప్రపంచము కట్ట కడపటిది కైవల్యము నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నాటి బ్రతుకు నాటకము నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము ఎగువని శ్రీ వెంకటేశ్వరుడేలిక ఎగువని శ్రీ వెంకటేశ్వరుడేలిక గగనము మీదిది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము ఆనక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము ఇదంతా నాటకము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే శ్రీరామ నామ వరాననే శ్రీరామ నామ వరాననే బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి శ్వాసోహం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి సమస్తం శరణం గచ్ఛామి ఆత్మ వెళ్ళిన దేహం అగ్నిహోత్రుని పాలు ఆత్మ వెళ్ళిన దేహం అగ్నిహోత్రుని పాలు కఠిన శల్యంబు గంగపాలు మీద కప్పిన బట్ట నేటి చాతలి పాలు అల్ల జీవుడు కాళయముని పాలు అల్ల జీవుడు కాళయముని పాలు దా
దాచిపెట్టిన సొమ్ము దాచిపెట్టిన సొమ్ము ధరణి పాలు, కొడుకు పెట్టిన పిండము కాకుల పాలు. ధ్యానము చేసిన నిత్య శుభము, ధ్యానము చేసిన నిత్య శుభము. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, శ్వాసోహం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి.
ఆఖరి 5 సెకండ్లు మాత్రమే. 5 4 3 2 1 0. రెండు చేతులు రెండు కళ్ళ మీద పెంచుకున్నాం ఫ్రెండ్స్. చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకోండి. ఒక 5 సెకండ్స్. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ అద్భుతమైనటువంటి సంగీత అమృతాన్ని ఇస్తున్నటువంటి ధ్యానాన్ని ఇస్తున్నటువంటి ఉదయేశ్వరరావు గారికి ఒకసారి మనం గట్టిగా ఇంకా గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నోటితో చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మారు మ్రోగుతోంది భారతదేశంతో పాటు ప్రపంచమంతా. ఏ నామంతో? గట్టిగా. ఎన్నో రోజులు లేదు, 22వ తారీఖు ఉదయం భరత భూమి మీద ఏ ధర్మాన్ని ఆచరింపచేసి చిరస్థాయిగా మిగిలిపోయాడో ఆ భగవంతుని యొక్క మందిరాన్ని అయోధ్యలో నిర్మాణం చేసి ప్రతిష్ట చేసుకోబోతున్నాం. మరొక్కసారి ఆ రాముడికి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఆ శ్రీరాముడి పేరు మీద శ్రీమన్నారాయణుడి యొక్క ఒక చిన్న నామాన్ని మన అందరం కలిపి పాడుకుందాం ఈ సందర్భంలో. అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి మానస సరోవర అధినేత శ్రీ కళ్యాణ రామరెడ్డి గారికి, వారి సతీమణికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, గోవిందా. మా గురువు గారు చిన్న మాట చెప్పాడు, ఆ విషయం మీ అందరికీ తెలుసు. నేను గోవిందా అన్నప్పుడు నా ముందు కూర్చున్న వాళ్ళు గోవిందా అనపోతే వచ్చే జన్మలో మూగవాళ్ళగా పుడతారట. గోవిందా. సౌండ్ పెరిగింది. మాకు తెలియదేంటి మీ గురించి. అంటే నెక్స్ట్ జన్మలో కూడా మౌనంగా ఉండడానికి ప్రయత్నం లేదు కదా, అది అర్థమైపోయింది. కానీ అరుణాచలం నెలకు 4 సార్లు వెళ్తాం. ఎక్కడున్నా లోడ మాట్లాడతాం. 4 సార్లు అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం ఆటోలో చేశానండి. మొన్న ఒక ఆవిడ అంటుంది, ఏ అమ్మా అన్నాను, మోకాళ్ళ నొప్పులుండే. వేస్తుంది ఆవిడ 24 గంటలు. టిఫిన్ దగ్గర నుంచి పడుకునే వరకు కూడా చెత్త ఆహారాన్ని తింటే శరీరం కూడా చెత్తగా తయారవుతుందని చెప్పి వెళ్ళినటువంటి గొప్ప యోగి పుంగవుడు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్. ఒక్కసారి అందరూ చక్కగా ఆ శ్రీరామ మందిరానికి మరింత ఎనర్జీ ఉండాలని మన వంతు మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ఈ నామాన్ని అందరం గట్టిగా పాడదాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్వాస గురవే నమః. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి సూర్యనారాయణ నారాయణ హరి హరి సత్యనారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి सबसे न्यारी नारी
बसे न्यारी न्यारी हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि लक्ष्मी नारायण नारायण हरि हरि डॉक्टर ब्रह्मर्षि पितामह पत्री महाराज की ध्यान जगत की श्वास जगत की పిరమిడ్ జగత్తుకి శాకాహార జగత్తుకి ఒక 5 నిమిషాలు పత్రి గారు చెప్పినటువంటి మాటలు విని మళ్ళీ మనం ఒక 20 నిమిషాలు ధ్యానం చేసి పెద్దలు వచ్చారు వారి అందరి యొక్క అనుభవాలు కూడా కొన్ని తీసుకొని చక్కగా విందు భోజనం యాక్చువల్గా వేరే కార్యక్రమాలకు వెళ్తే దీని పేరేంటండి దినం భోజనం లేకపోతే సంవత్సరేక భోజనం కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఏం భోజనం ఎప్పుడూ విందు భోజనమే అది బాగా గమనించాలి ఎందుకంటే ఇక్కడ సాడ్ అనేది లేదు ఎవరి పెదాల మీద చిరునవ్వు ఉంటుందో వాళ్ళ దగ్గర దైవం ఉంటుంది కొలువై ఉంటుంది ఎవరి పెదాల మీద చిరునవ్వు ఉండదో వాళ్ళ దగ్గర ఎవరుంటారు వాడట్ట వీడిట్ట వాడు దాంతో వెళ్ళిపోయాడు వీడు దీంతో వెళ్ళిపోయాడు దెయ్యాలు ఉంటాయే ఆ దెయ్యాలు ఉంటాయి అక్కడ పెదాల మీద చిరునవ్వు ఉంటే దేవతలు ఉంటారు దేవతలు ఉంటే అమ్మాయి ఎలా ఉన్నావే అన్నావా ధ్యానం చేస్తున్నావా అందరికి ధ్యానం చెప్తున్నావా ఈ అడిగించుకున్న వాళ్ళు ఎంత బాగున్నానా నేనా ధ్యానం చేసిన మొదలెట్టిన తర్వాత ఆరోగ్యం బాగుంది సంసారం బాగుంది ఆర్థికంగా బాగుంది అన్నీ బాగున్నాయి ఇది చిరునవ్వు దేవతలు మాట్లాడే మాటలు లేకపోతే ఈ చీర ఎక్కడ కొన్నావే విజయవాడ అంతా తిరిగి నీ అంచు దొరకలేదు నీకు దొరుకుద్ది అంచు చివరిలో దాని గురించే చెప్పి వెళ్ళిపోయాడు పత్రి మహారాజ్ మనం కర్మలు 5 చేస్తాం కేవలం ఈ 5 మనం కర్మలు చేస్తాం ఇంకా వేరే అవకాశమే లేదు వేటితో చేస్తామో చెప్పండి దేంతో చేస్తాం కర్మలు అమ్మా చేతితో వంట కూడా చేస్తున్నారు మరి వంట చేయడం కర్మ ఎందుకు వచ్చిందిరా కర్మ ఏదో కర్మ అనుకుంటామా చక్కగా చేస్తాం కదా మరి తింటాం చెప్పైనా టైం తక్కువ ఉంది కనుక మొట్టమొదటి కర్మ నోటితో చేస్తాం అందుకనే పత్రి మహారాజ్ 42 సంవత్సరాల క్రితం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించే ముందు అసలు దేంతో వెళితే ఇది సక్సెస్ అవుతుంది 100% అని చెప్పి ఆయన ఆలోచన చేయగా ఒక్క మాట తన నోట్లోంచి వచ్చింది ఏంటో తెలుసండి నోటిలోని మాట చెప్పాలి గట్టిగా నుదుటి మీద వ్రాత మొట్టమొదట మనం కర్మలు దేనితో చేస్తాం అందుకనే పత్రి మహారాజ్ ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసిందే ధ్యాన ప్రచారం నోటిలోని మాట నుదుటి మీద వ్రాత ఎంత దానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే ఎవరైనా పిలిచి ఏం పిప్పళ్ళా ఏంటి విశేషాలు అన్నప్పుడు అంతకు ముందు రోజు శ్రీదేవి మేడం ఇంటికి వెళ్ళాను నేను వాళ్ళ ఇంట్లో పడుకున్నాను దోమలు కుట్టినాయి నాకు ఆవిడ దోమలకు ఏదో పెట్టలేదు అదేదో ఉంటుంది కదా చిన్న కప్పు